నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చేయి చేయి కలుపుదాం, స్వచ్ఛ భారత్ను నిర్మిద్దాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జీజీహెచ్ వైద్యులు. సేవా భారతి ఆధ్వర్యంలో పలు విద్య, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ కెఎస్ చారి. ముతూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మెహందీ పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి రోజు రోజుకి స్పందన పెరుగుతున్నది. ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. తాజాగా నేడు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది కలిసి ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. మన ఇల్లే కాకుండా మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని వైద్యులు అన్నారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ గుంటూరు జనరల్ హాస్పిటల్ నినాదంతో మేమందరం కూడా ముందుకు వచ్చాం. ఇవాళ 3వ వారం మేము మా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనే ప్రోగ్రామ్ని 3వ వారం అంటే 6 గంటల పని మేము కంప్లీట్ చేస్తున్నాం. ఇవాళ కూడా దాదాపు ఒక 70-80 మంది నర్సింగ్ విద్యార్థులు కానీ, పారామెడికల్ సిబ్బంది, మినిస్ట్రీ సిబ్బంది, డాక్టర్ల బృందం, అలానే ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మాధురి స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అలానే జనరల్ నర్సింగ్ స్టూడెంట్స్ కూడా గుంటూరు జిల్లాలో చదువుతున్న వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మేము ఓపీ బ్లాక్లో ఉన్న అన్ని గోడలకు కూడా సున్నాలు వేయడం కంప్లీట్ చేస్తున్నాం. అలానే కొన్ని ఐరన్ గేట్లకు కానీ, షట్టర్స్ కానీ పెయింట్ వేసి వాళ్ళ ఓపీ బ్లాక్ అంతా కూడా క్లీన్ చేసేసి నెక్స్ట్ కార్యక్రమంగా మేము ఇన్ పేషెంట్ వాటిని టేకప్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం భాగస్వాములు అయినందుకు వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 22, 23 తేదీలలో పెదపలకలూరులోని విజ్ఞాన ప్రాంగణంలో సేవా సంఘం 2014 పేరిట స్వచ్ఛంద సంస్థల సమ్మేళనం జరగనున్నదని సేవా భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కెఎస్ చారి తెలిపారు. సేవా భారతి ఆధ్వర్యంలో పలు విద్య, వైద్య, సామాజిక సేవలను నిర్వహిస్తున్నామని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి తామెప్పుడూ ముందుంటామన్నారు. శివారు ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మీడియా మిత్రులకి ఈరోజు భారతి అఖిల భారత స్థాయిలో మన పృథ్వీరాజ్ గారు చెప్పారు, సమాజంలోని బడుగు బలహీన వర్గాల వారికి, నిరుపేదలకు నిరంతరం పనిచేస్తున్నటువంటి, వారి అభ్యున్నతికి పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. గుంటూరు జిల్లాలో కూడా 2001 నుంచి మన సేవా భారతి రిజిస్టర్డ్ బాడీ కింద పనిచేస్తూ ఉంది. ఇందులో అనేక మంది మన దాతలు ఇస్తున్నటువంటి డబ్బు సహాయంతో అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సుమారుగా 11 వివిధ కార్యక్రమాలు గుంటూరు జిల్లాలో నిలబడుతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్యము, సామాజిక పరంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యలో అభ్యాసకులని 33 అభ్యాసకులు స్లమ్ ఏరియాస్లో నడపడుతున్నాయి. స్కూల్లో ఉన్నటువంటి చదువుకోని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు ట్యూషన్ క్లాసులు వాళ్ళ స్లమ్ ఏరియాస్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎఫర్ట్ చేసుకోలేరు. వాళ్ళందరికీ ఒక టీచర్ని పెట్టి వాళ్ళకి విద్యాబుద్ధులే కాకుండా మంచి బుద్ధులు, మంచి సామాజిక పరంగా కానీ, మన దేశభక్తితో కానీ ఉత్పన్నించినటువంటి మంచి పౌరులుగా నిర్మాణం చేయడం కూడా జరుగుతోంది. అట్లాగే మన వైద్యపరంగా 3 సంచార వైద్యశాలలు స్లమ్ ఏరియాస్కి వెళ్ళి ఒక డాక్టర్ ద్వారా ఒక కాంపౌండరు మందులు తీసుకువెళ్ళి వారికి కావాల్సినటువంటి నిత్యావసర ప్రాబ్లమ్స్కు ఫీవరు, కోల్డ్, కాఫ్ మొదలైనటువంటి అన్నింటికీ మందులు ఉచితంగా ఇవ్వడం, సలహా ఇవ్వడం, వాటికి ఆరోగ్య సలహాలు ఇవ్వడం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా సామాజిక పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒకటి
మన నిత్య అన్నదాన పథకం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక పేషెంట్ యొక్క ఒక వాళ్ళ యొక్క రిలేటివ్కి రోజు మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళకి భోజనం ఇవ్వడం జరుగుతోంది. సుమారుగా 4 సంవత్సరాల నుంచి జరుగుతోంది ఇది. స్థానిక పట్టాభిపురంలోని ముతూట్ ఫైనాన్స్ లో నేడు మహిళలకు మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముతూట్ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి వ్యాపార రంగంలోనే కాక తమ చారిటీ ద్వారా కూడా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో వైద్య సహాయం, అనాథ విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తున్నామని ముతూట్ ఫైనాన్స్ ప్రతినిధులు తెలిపారు. vídeo. ఈరోజు ప్రజల అవగాహన కోసం ముత్తూట్ ఫైనాన్స్ మహిళలకి మెహందీ పోటీలు నిర్వహిస్తుంది. అట్లాగే ముందు కూడా ఇంకా చాలా యాక్టివిటీస్ ఇట్లా మహిళలను ప్రోత్సహించడం కానీ, లేకపోతే వ్యవసాయదారులను ప్రోత్సహించడం కోసం కానీ ఇక ప్రతి ఆదివారం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం మేము. ఇంతకుముందు కూడా ముగ్గుల పోటీ నిర్వహించాం మహిళలకి. మెహందీ పోటీలు ఈరోజు నిర్వహిస్తున్నాం. అలాగే ఉచిత కంటి పరీక్ష కూడా నిర్వహించాం ఆల్రెడీ. చాలా బ్రాంచ్ల్లో చాలామంది ఈ ఉచిత కంటి పరీక్ష ఒక తీసుకున్నారు. వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరిగింది అది. సో ఇంకా ముందు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఒక ఆదివారం పూట అన్ని బ్రాంచ్లు కలిపి ఇలా ప్రజల్ని అవేర్నెస్ కోసం కానీ, లేకపోతే ఎంకరేజ్ చేయడం అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా మేము డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ, లేకపోతే క్విజ్ కాంపిటీషన్ కానీ నిర్వహిస్తున్నాము. స్కూల్లో నిర్వహిస్తున్నాము, అట్లాగే బ్రాంచ్లో కూడా తీసుకొచ్చి నిర్వహిస్తున్నాము. ఇది పిల్లల్ని స్కూల్ బ్రాంచ్ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కూల్లో డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా స్పాన్సర్షిప్ అయినప్పుడు వాళ్ళ యాన్యువల్ ఫంక్షన్ కానీ డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. విలువలతో కూడిన విద్యను అందించడమే ధ్యేయంగా శ్రీ సూర్య ఐఐటి అండ్ మెడికల్ అకాడమీని ప్రారంభిస్తున్నామని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కావూరి రవిచంద్ర తెలిపారు. ఇప్పటికే తమ ఆధ్వర్యంలో తమిళనాడులో ఇంజనీరింగ్ విద్యా సంస్థ విజయవంతంగా నడపబడుతున్నదని, జిల్లా వాసినైన తనకు జిల్లా మీద మక్కువతో ఇక్కడ ప్రారంభిస్తున్నానని తెలిపారు. నిష్ణాతులైన సీనియర్ అధ్యాపకుల పర్యవేక్షణలో 100% అత్యుత్తమ విద్యా బోధన అందించడానికి ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. శ్రీ సూర్య మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ కొత్తగా ప్రారంభించబోతున్నాము. గత 40 సంవత్సరాలు మేము గుంటూరులోనే ఉంటున్నాము. ఆల్రెడీ ఇదే బ్యానర్ కింద కాకుండా మా సొంత ఇన్స్టిట్యూషన్స్ తమిళనాడులో ఇంజనీరింగ్ కాలేజ్ నడపబడుతుంది. ఇది గుంటూరు కేంద్రంగా మనకి ఇంటర్ విద్యారంగం సొంత బిల్డింగ్స్లో ప్లాన్ చేసుకుని ప్రారంభించబోతాం నెక్స్ట్ సెమిస్టర్కి. నాణ్యతలో రాజీ పడకుండా విలువలతో కూడిన విద్యను అందించడమే మా సంస్థల ధ్యేయం. ఎంసీసీ బైపీసీ గ్రూప్లలో హాస్టల్ మరియు డే స్కాలర్ విభాగంలో ఈ ఇన్స్టిట్యూట్ అకాడమీ ప్రారంభించబోతున్నాము. టోటల్ ఏసీ అకామిడేషన్తో క్లాస్ రూమ్స్ విత్ హాస్టల్ కూడా ఏసీ అకామిడేషన్స్తో ప్రారంభించబోతున్నాము. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.